రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మా అందరికీ తోడై ఉన్నారు, కాపాడారు, రక్షించారు తండ్రి. అయా, ఏ నిమిషము కూడా మమ్మల్ని విడువక ఎడబాయక మీ కృపా సహాయం మాకు అనుగ్రహించారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది ఈ రాత్రి కాలమును చూడలేక గతించిపోయారు నాయన. అనేక సమస్యలు, అనేక బాధలు, వ్యాధుల చేత కృంగిపోతున్నారు తండ్రి. అయినప్పటికీ తండ్రి, మా అందరిని ప్రేమించి రక్షించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా మీ పాద సన్నిధిన సజీవులుగా ఉంచుకున్నందుకు, ప్రతి విషయంలో మమ్మల్ని బలపరిచినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, ప్రయాణాలను క్షేమకరంగా మార్చినందుకు, మా పనులన్నిటినీ ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభువా. ఈ విధంగా కుటుంబంతో కలిసి మరొకసారి మీ పాద సన్నిధిన మేమందరము కూడా ప్రార్థించుకునేలా మీరు మా ఎడలు చూపించిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అని కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం ద్వారా భక్తుడు చెప్తున్నట్లుగా, అవునయ్యా, నిత్యము కూడా మీ యొక్క కృపయందు మేము నమ్మిక కలిగి ఉండులాగున మాకు సహాయము దయచేయండి. అయా, ఎప్పటికీ నమ్మదగిన దేవుడవు అని గుర్తుపెట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లోనైనా రక్షించగలవు అనే విశ్వాసము మా హృదయంలో మీరే నింపండి తండ్రి. ఎవరము కూడా అపనమ్మిక లేకుండా ఈ రాత్రిన మేము చూస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి దిగులు పడకుండా మీ అందు నమ్మిక ఉంచి జీవించే వారిగా మా అందరి హృదయాలను ప్రేరేపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ప్రార్థిస్తున్నాము. అనారోగ్య సమస్యల చేత ఎంతో మంది మీ పాద సన్నిధిన ఈ రాత్రి సమయంలో చేరి ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా దర్శించండి నాయన. వారికి ఉన్న ప్రతి విధమైన అనారోగ్య సమస్య నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, అడుగుతున్నామయ్యా, ఎవరైతే తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో వారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఎవరైతే తండ్రి లంగ్స్ ప్రాబ్లమ్స్తో, లివర్ సమస్యలతో, కిడ్నీ సమస్యలతో ఉంటున్నారో వారిని స్వస్థపరచండి. సంపూర్ణమైన స్వస్థతతో వారిని నింపండి తండ్రి. ఆయన ఎవరైతే బిడ్డలు బ్రెయిన్ సమస్యలతో ఉన్నారో నాయన, బ్రెయిన్ ట్యూమర్స్తో ఉన్నారో, మైగ్రేన్ హెడేక్స్తో ఉన్నారో యేసు నామములో విడుదల అనుగ్రహించండి. కంటి సంబంధమైన, చెవి సంబంధమైన, అయా గొంతు సంబంధమైన ఇన్ఫెక్షన్స్ అన్నిటి నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా విడిపించండి. చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా షుగర్స్, బీపీస్, థైరాయిడ్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండే కృప దయచేయండి ప్రభువా. నేను ప్రార్థిస్తున్నాం. మోకాలు నొప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. ఎవరికైతే పీసీఓడి సమస్యలు ఉన్నాయో వాటిల్లోంచి కూడా బిడ్డలను లేవనెత్తండి ప్రభువా. అయా డైజెషన్ ప్రాబ్లమ్స్తో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు తండ్రి. అయా వాటి నుంచి కూడా యేసు నామములో స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పెరాలసిస్, భయంకరమైన వ్యాధులు తండ్రి, క్యాన్సర్స్ నుంచి కూడా యేసు నామములో స్వస్థత మీరే దయచేయండి. అంధకార దురాత్మ క్రియల వలన పీడించబడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. వాటి నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయన డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి తండ్రి. కుటుంబంలో సమస్యలు, విభేదాలు, మనస్పర్ధలు తండ్రి, సమాధానం లేని జీవితాలను తండ్రి తీసివేయండి. అయ్యా, మన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే హృదయం వారికి అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య కూడా ఉన్న విభేదాలను తొలగించండి. సమాధానంతో వారు ఉండుటకు కృప దయచేయండి ప్రభువా. కోర్టు కేసుల నుంచి లేవనెత్తండి. అయ్యా వారికి తండ్రి అనుగుణంగా తీర్పు రావడానికి కృప దయచేయండి నాయన. ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. అయ్యా మా కుటుంబాల్లో మారు మనసు లేని వారందరికీ మారు మనసు దయచేయమని, వారికున్న చెడు వ్యసనాల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో, కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారో, అయ్యా వారి యొక్క ఆర్థిక పరిస్థితిని తండ్రి బలపరచండి.
వారికున్న ప్రతి విధమైన అప్పు నుంచి వారిని లేవనెత్తండి, ఆర్థికంగా స్థిరపరచండి నాయన. అయ్యా ప్రార్థిస్తున్నాం, ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి. వివాహాల విషయంలో మీ చిత్తం కొరకు ప్రార్థిస్తున్న వారికి సాటి అయిన సహాయం అనుగ్రహించండి ప్రభువా. సొంత గృహం లేని ప్రతి బిడ్డకు సొంత గృహాన్ని దయచేయండి తండ్రి. అయ్యా వివిధ దేశాల్లో ఉంటున్నారు, వారి యొక్క ఉద్యోగ వ్యాపార పరిచర్యలను అన్నిటినీ దీవించండి. విదేశాలు వెళ్తున్నారు ప్రభువా, వారు వీసాలలో, ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయాల్లో సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నైట్ డ్యూటీలో ఉన్నారు తండ్రి, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా, వారందరూ కూడా సురక్షితంగా క్షేమంగా ఉండే భాగ్యం దయచేయండి తండ్రి. అదే రీతిన ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వాటన్నిటిని మీ చిత్తంలో వారికి మీరే అనుగ్రహించమని, అదే రీతిన మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, ప్రాముఖ్యంగా దేశం చుట్టూ కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకోమని, అయాలసిపోయి ఉన్న దేహములతో మేము సేద తీరబోతున్నాము, మాకు కంటి నిండా నిద్ర దయచేయండి, నిద్రలేమి పీడకలల సమస్య నుంచి విడిపించండి. అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు ఏవినూ రాత్రిని మమ్మల్ని ముట్టకుండా మీ యొక్క దేవదూతల కంచెలో మా అందరినీ భద్రపరచమని నాయనా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీకు అర్పిస్తూ ఉండగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని మేమందరము సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగిన భాగ్యము దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.